శ్రీరామ జయం. ఆషాఢమాసంలో అమ్మవారి ఉత్సవాలు ఆనందదాయకం. అమ్మను పూజించేటటువంటి క్రమంలో వివిధ నైవేద్యాలను సమర్పిస్తాం, అనేక పుష్పాలతో అర్చన చేస్తాం, అనేక నామాలతో స్తోత్రాలు చేస్తాం. యథాశక్తి చేతనైనంతగా అమ్మను సేవించుకుంటూ ఉంటాం. ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆషాఢమాసంలో అమ్మకై ప్రీతికరంగా కుంకుమారాధన చెయ్యాలి. అలాగే పసుపు కుంకుమ, కొద్దిగా పాలు, ఈ మిశ్రమాన్ని సిద్ధం చేసి ఈ మిశ్రమంతో ఆషాఢమాసంలోని శుక్రవారాలలో శ్రీచక్రాన్ని అభిషేకంతో ఆనందపరచిన, అమ్మ అర్చామూర్తి ఇంటిలో కొలువై ఉన్నప్పుడు ఆ అర్చామూర్తికి స్నపనం అభిషేక సేవ నిర్వహించిన అద్భుతమైన ఐశ్వర్యం, అఖండమైన ఆనందాలు మనకు లభిస్తాయి. పాలు, కుంకుమ ఈ రెండింటిని పాలతో కలిపి ఆ మిశ్రమాన్ని నీటి జల ధార వలె సిద్ధం చేసుకొని ద్రవ రూపంలో ఉండే ఈ మిశ్రమంతో ఆషాఢమాస శుక్రవారాలలో అమ్మకై ప్రీతికరంగా అభిషేక సేవ నిర్వహించాలి. అలాగే ఆషాఢమాసమంతా కూడా నుదుటిన ధరించేటటువంటి బొట్టు పసుపు, కుంకుమ, పాలు ఈ మిశ్రమంతో తడిపినది అయి ఉండాలి అని శాస్త్రం. ఇడా పింగళికా మధ్య సుషుమ్నాయై నమో నమః. సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలకు పాలు, పసుపు, కుంకుమ ఈ 3 ప్రతీకలు. ఏ పని చేసినా ఇచ్ఛ, క్రియ, జ్ఞానశక్త్యాత్మకంగా ఆ పనిని మనం ఆచరిస్తూ ఉంటాం. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యకాలము అనే 3 కాలాలలో చేసే ఏ పని అయినా కూడా సవ్యంగా కొనసాగాలి. సంపద, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందము అనేవి లభించాలి. సంపద, ఐశ్వర్యము 2 ఒకటే అనుకున్న ఎడల ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందము అనే 3 లభించాలి అన్నప్పుడు మనల్ని కనిపెట్టి కాపాడేటటువంటి ఆ జగజ్జనని నారాయణిని ఈ ఆషాఢమాసంలో శుక్రవారం నాడు విశేషంగా కుంకుమారాధన చేత ఆనందపరచిన ఎడల క్షేమం కలుగుతుంది. శుక్రవారాలలో ఆషాఢమాసానికే ప్రత్యేకంగా ఆషాఢ శుక్రవారాలలో అమ్మవారికి ప్రీతికరంగా బిల్వపత్రములు, మారేడు దళములతో కూడా అభిషేకం చెయ్యాలి. శ్రీ సూక్తంలో చెప్పబడిన విధానంలో అమ్మను అర్చించేటటువంటి సమయంలో సమర్పించేటటువంటి వివిధ పుష్పాలు, పత్రి వీటిలో విశేషంగా ఆషాఢమాసంలో అమ్మను అర్చించేటటువంటి సందర్భంలో అమ్మకే ప్రీతికరంగా మనం ఇలా పత్రితో కూడా పూజించాలి అని మనకు శ్రీ సూక్తం తెలియజేస్తుంది. ఈ పత్రిని సమర్పించే సమయంలో త్రిజలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిచాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఈ స్తోత్రాన్ని కూడా మనం పారాయణ చేయవచ్చు. శివ అంటే పార్వతి, శివ అంటే ఈశ్వరుడు. అమ్మవారికి ప్రీతికరంగా బిల్వార్చన చేయవలసిన రోజు ఆషాఢమాసంలోని శుక్రవారం. ఆషాఢమాసానికే ప్రత్యేకం. శ్రీ సూక్తం విన్నా, వారుణ సూక్తం విన్నా, భూసూక్తం విన్నా, లేక నారాయణీ సూక్తం విన్నా తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. వేదాలు, స్తోత్రాలు, శ్లోకాలు, దండకాలు వింటే ఎంత ప్రయోజనం కలుగుతుందో అంతకు 1000 రెట్లు మారేడు పత్రితో ఆషాఢమాస శుక్రవారాలలో అమ్మను పూజిస్తే అంత ప్రయోజనం చేకూరుతుంది. అంతకు 1000 రెట్ల ప్రయోజనం మారేడు మొక్కను ఈ ఆషాఢమాసంలో నాటి సంరక్షణ చేస్తే మనకు లభిస్తుంది. ఆషాఢమాసం శుక్రవారం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మను అభిషేక సేవతో ఆనందపరుద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.